హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిట్ కాయిన్ కి సంబంధించిన ఇంట్రాడే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్ట్రాటజీ బిగినర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ స్ట్రాటజీ చాలా సింపుల్ ఉంటుంది. జస్ట్ రూల్ బేస్డ్ ఎంట్రీ, రూల్ బేస్డ్ ఎగ్జిట్. ఎలాంటి కాంప్లికేటెడ్ అడ్జస్ట్మెంట్స్ ఉండవు. జస్ట్ మనం రూల్స్ ని ఫాలో అయితే సరిపోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బేసిక్ గా మనం డెల్టా ఎక్స్చేంజ్ లో బిట్ కాయిన్ కి సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో లీగల్ గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ లో ప్రొవైడ్ చేస్తున్న బిట్ కాయిన్ ఆప్షన్స్ కి డైలీ ఎక్స్పైరీ ఉంటుంది. సో ప్రతిరోజు ఎక్స్పైరీ ఉండడం వల్ల మనం ఆప్షన్ సెల్లింగ్ ద్వారా ప్రీమియం డికే అడ్వాంటేజ్ ని తీసుకోవచ్చు. సో దీని బేస్ బట్టి మనం ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ బిల్డ్ చేద్దాం. సో మనం డిస్కస్ చేయబోయే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ షార్ట్ స్ట్రాటజీ. ఇది చాలా బేసిక్ సింపుల్ స్ట్రాటజీ. సో ఫస్ట్ షార్ట్ స్ట్రాటజీ అంటే మాట్లాడుకుందాం. షార్ట్ అంటే వి ఆల్ నో దట్ సెల్ చేయడం. స్ట్రాటజీ అంటే ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ సంబంధించిన ఒకటే స్ట్రైక్ ప్రైస్ సంబంధించిన కాల్ అండ్ పుట్ ని మనం సెల్ చేస్తే దాన్ని షార్ట్ స్ట్రాటజీ అంటాం. ఆబ్వియస్లీ దీనికి క్వైట్ ఆపోజిట్ లాంగ్ స్ట్రాటజీ. ఒకటే స్ట్రైక్ సంబంధించిన కాల్ అండ్ పుట్ ని బై చేస్తే దాన్ని లాంగ్ స్ట్రాటజీ అంటాం. సో షార్ట్ స్ట్రాటజీలో మనం రెండింటిని సెల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఒక న్యూట్రల్ స్ట్రాటజీ అని కూడా మాట్లాడుకోవచ్చు. బేసిక్ గా ఇలాంటి న్యూట్రల్ స్ట్రాటజీస్ కన్సాలిడేషన్ ఫేజ్ లో చాలా బెటర్ గా వర్క్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిట్ కాయిన్ $62,000 దగ్గర ట్రేడ్ అవుతున్నట్లయితే ఇదే 62,000 సంబంధించిన కాల్ ఆప్షన్ ని మనం సెల్ చేస్తూ అండ్ 62,000 సంబంధించిన పుట్ ఆప్షన్ కూడా సెల్ చేస్తే దీన్ని మనం షార్ట్ స్ట్రాటజీ అంటాం. అది ఏ స్ట్రైక్ అయినా అవ్వచ్చు. ఎట్ ది మనీ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎట్ ది మనీకి కొంచెం అబౌవ్ వెళ్ళి కూడా మనం స్ట్రాటజీ బిల్డ్ చేయొచ్చు, బిలో వెళ్ళి కూడా బిల్డ్ చేయొచ్చు. ఒకటే స్ట్రైక్ కి సంబంధించిన కాల్ ని పుట్ ని సెల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న స్ట్రాటజీ యాజ్ వి డిస్కస్, ఇది ప్యూర్లీ ఇంట్రాడే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ ఎందుకు మనం బిల్డప్ చేస్తామంటే బికాస్ మనకి డైలీ ఎక్స్పైరీ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ మార్కెట్స్ చూసుకుంటే నిఫ్టీ గానీ సెన్సెక్స్ వీక్లీ ఒకసారి ఎక్స్పైరీ ఉంటుంది. బట్ ఇక్కడ డైలీ ఎక్స్పైరీ ఉండడం వల్ల ఆ ప్రీమియం డికే ఎఫెక్ట్ ని మనం డైలీ తీసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీ మనం బిల్డ్ చేస్తున్న టైమింగ్ వచ్చేసరికి, సో ఎంట్రీ టైం చూసుకుంటే అరౌండ్ 3 PM. ఎందుకని 3 PM అంటున్నానంటే బేసిక్ గా ఈ డైలీ ఎక్స్పైరీ ఏదైతే అనుకుంటున్నామో ఇది ప్రతిరోజు మనకి ఈవినింగ్ 5:30కి ఎక్స్పైరీ జరుగుతుంది ప్రతిరోజు. సో బిట్ కాయిన్ కి సంబంధించిన ఆప్షన్ కాంట్రాక్ట్స్ అన్ని ప్రతిరోజు ఈవినింగ్ 5:30కి ఎక్స్పైరీ జరుగుతాయి. సో అందుకని మనం 3 o'clock ఎంటర్ అవుతున్నాం. సో 3 o'clock ఎంటర్ అవడం వల్ల ఎక్స్పైరీకి టైం వాల్యూ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అప్పటికే ప్రీమియం స్లోగా డికే జరిగిపోతుంది. సో మన స్ట్రాటజీలోకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవడానికి జస్ట్ ఒక 2.5 hours టైం మాత్రమే ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా 3 o'clock ఎంటర్ అవుతాం. సో ఎంటర్ అవుతున్న పాయింట్ లో మీకు ఎట్ ది మనీ స్ట్రైక్ ఏదైతే ఉంటుందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ది మనీ ఇందులో మాట్లాడుకున్నట్టు $62,000 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో ఇదే ఎట్ ది మనీ నథింగ్ బట్ 62,500 కి సంబంధించిన కాల్ ఆప్షన్ ని సెల్ చేయండి అండ్ 62,500 సంబంధించిన పుట్ ఆప్షన్ ని కూడా సెల్ చేయండి. సో ఒకటే స్ట్రైక్ సంబంధించిన కాల్ ని పుట్ ని సెల్ చేసుకుందాం. సెల్ చేసిన తర్వాత రెండింటికి స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈచ్ లైక్ ప్రతి లెండికి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ కాల్ ఆప్షన్ ని మీరు ఒక $100 దగ్గర సెల్ చేశారు అనుకుందాం. సో పుట్ ఆప్షన్ ని కూడా $100 దగ్గర సెల్ చేశారు అనుకుందాం. ఇక్కడ డాలర్స్ అని మాట్లాడుకుంటామంటే అది దాని ప్రైస్ వాల్యూ. బట్ మనం డాలర్లు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మనం రూపీలోనే మనీ యాడ్ చేసుకుంటాం, రూపీలోనే విత్డ్రా చేసుకుంటాం. బట్ అది ట్రేడ్ అవుతున్న వాల్యూ వచ్చేసరికి మనం డాలర్స్ లో ఇండికేట్ చేసుకుంటాం బికాస్ బిట్ కాయిన్ ఎప్పుడు కూడా డాలర్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు $100 దగ్గర ఎంటర్ అయ్యారంటే సో దీనికి స్టాప్ లాస్ ఎంత అవుతుంది? సో 50% అంటే నథింగ్ బట్ మీరు $100 దగ్గర ఎంటర్ అయ్యారు. సో స్టాప్ లాస్ విల్ బి 150. సో బికాస్ మనం ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అయితే లాస్ వస్తుంది, ప్రీమియమ్స్ డిక్రీజ్ అయితే ప్రాఫిట్. సో బయింగ్ చేస్తున్నప్పుడు మనకి స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్ కంటే కింద పెట్టుకుంటాం. సెల్ చేస్తున్నాం కాబట్టి స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్ కంటే హైయర్ లెవెల్ దగ్గర పెట్టుకోవాలి. సో $100 దగ్గర ఎంటర్ అవుతున్నామంటే స్టాప్ లాస్ $150 దగ్గర స్టాప్ లాస్ ఇమీడియట్ గా సెట్ చేసుకోండి. అందుకని 150 వచ్చాక ఎగ్జిట్ అవుదాం ట్రై చేయదు. సేమ్ కాల్ కి 150 స్టాప్ లాస్ పెట్టుకోండి, పుట్ కూడా $150 దగ్గర స్టాప్ లాస్ పెట్టేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిట్ సినారియోస్. సో ఎంట్రీ టైమింగ్ అండ్ ఎంట్రీ కండిషన్స్ కూడా చూసుకున్నాం. ఇప్పుడు ఎగ్జిట్ చూసుకుంటే ఫస్ట్ మల్టిపుల్ సినారియోస్ మాట్లాడుకుందాం. కేస్ నెంబర్ 1, ఒకవేళ మీకు నో స్టాప్ లాస్ హిట్, మీకు 3 o'clock ఎంటర్ అయ్యారు, ఈవినింగ్ 5:30 ఎక్స్పైరీ వరకు గనక అసలు కాల్ గానీ పుట్ గానీ స్టాప్ లాస్ టచ్ అవ్వకపోతే మీరు కంప్లీట్ గా మాక్సిమం ప్రాఫిట్ మీకు వచ్చేస్తుంది. బికాస్ కాల్ పుట్ రెండు మీకు డికే అయిపోతున్నాయి. సో కాల్ అండ్ పుట్ దగ్గర నుంచి మీరు మాక్సిమం ప్రాఫిట్ తీసుకోవచ్చు కాబట్టి సో ఈ సినారియోలో మీరు కంప్లీట్ గా 17:25 PM కి మీరు ఎంటర్ అయిన పొజిషన్స్ రెండు ఎగ్జిట్ చేసేయచ్చు. ఎప్పుడు కాల్ పుట్ స్టాప్ లాస్ టచ్ అవ్వకుండా, అసలు ఒక్కరికి కూడా స్టాప్ లాస్ టచ్ అవ్వకుండా మార్కెట్ ప్యూర్ కన్సాలిడేషన్ లో ఉంటే మీరు అది ఫాలో అవ్వచ్చు. అలా కాకుండా కేస్ 2, ఇప్పుడు మనం షార్ట్ స్ట్రాటజీలో ఒక కాల్ ని సెల్ చేసాం, పుట్ ని సెల్ చేసాం. మనం 3 PM తర్వాత ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ మార్కెట్ కంటిన్యూగా అప్ సైడ్ కి వెళ్తున్నాం. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? కాల్ కి సంబంధించిన ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతాయి, పుట్స్ కి సంబంధించిన ప్రీమియమ్స్ డిక్రీజ్ అవుతాయి. సో కాల్ కి సంబంధించిన ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అయిందంటే మనం $100 దగ్గర ఎంటర్ అయ్యాం. సో అది స్లోగా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే $150 టచ్ అవుతుందో మీకు స్టాప్ లాస్ టచ్ అయిపోతుంది. సో కాల్ ఆప్షన్ నుంచి $50 వరకు లాస్ తీసుకుంటున్నాం. వేరాస్ పుట్ కి సంబంధించిన ప్రీమియం వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ $100 లో డికే జరిగి మీకు ఇది ప్రాఫిట్ లోకి వెళ్తుంది. సో ఇలాంటి సినారియోలో మార్కెట్ ఒకటే డైరెక్షన్ లో పైకి వెళ్తున్నప్పుడు కాల్ ఆప్షన్ స్టాప్ లాస్ టచ్ అవుతుంది కాబట్టి వన్స్ కాల్ ఆప్షన్ స్టాప్ లాస్ టచ్ అవగానే ఏం చేస్తే బెటర్? ఇక్కడ నేను సింపుల్ గా ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ ఏం లేవండి, నో
అడ్జస్ట్మెంట్స్ బికాస్ నేను ఇక్కడ ఓన్లీ ఈ స్ట్రాటజీ బిగినర్స్ కోసం మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆల్రెడీ ఆప్షన్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే వన్స్ కాల్ ఆప్షన్ స్టాప్ లాస్ టచ్ అయినాక పొజిషన్ రోల్ అప్ చేసుకోవచ్చు, లేదా పుట్ ఆప్షన్ వచ్చిన ప్రాఫిట్ ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. నేను ఇక్కడ కన్ఫ్యూజ్ చేయదలుచుకోవట్లేదు. సింపుల్ రూల్ బేస్ లో ఒక బిగినర్ కి హెల్ప్ అయ్యే సిస్టమ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాల్ ఆప్షన్ స్టాప్ లాస్ టచ్ అయితే కాల్ పొజిషన్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది కాబట్టి పుట్ పొజిషన్ ని మీరు హోల్డింగ్ లో ఉంచేసేయండి టిల్ ఎక్స్పైరీ అయ్యేంత వరకు పుట్ పొజిషన్ డిస్టర్బ్ చేయదు. సో ఇప్పుడు కాల్ నుంచి ఏదైతే మీకు $50 లాస్ వచ్చిందో అది పుట్ నుంచి రికవరీ జరిగిపోతుంది. బికాస్ మీరు $50 మాత్రమే కాల్ నుంచి లాస్ తీసుకుంటున్నారు, పుట్ నుంచి $100 ప్రాఫిట్ తీసుకుంటున్నారు కాబట్టి స్టిల్ ఇంకా మీరు $50 ప్రాఫిట్ లో ఉండొచ్చు. సో క్వైట్ ఆపోజిట్ కేస్ 3 థర్డ్ సినారియోలో ఒకవేళ మార్కెట్ కంటిన్యూ గా ఫాలో అవుతున్నట్లయితే పుట్ ఆప్షన్ సంబంధించిన ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అయ్యి ఇది లాస్ లోకి వెళ్తుంది, స్టాప్ లాస్ టచ్ అయ్యి కాల్ ఆప్షన్ సంబంధించిన ప్రీమియమ్స్ డిక్రీజ్ అయ్యి ఇది ప్రాఫిట్ వెళ్తుంది. సో ఇక్కడ వచ్చిన లాస్ ఇది కాంపన్సేట్ చేసి ప్రాఫిట్ లోకి తీసుకెళ్తుంది. సో ఈ 3 కేసెస్ లో మనకి ప్రాబ్లం లేదు. కేస్ నెంబర్ 1 లో 2 డికే అవుతుంది, స్టాప్ లాస్ టచ్ అవ్వలేదు, మాక్సిమం ప్రాఫిట్ వచ్చేస్తుంది. కేస్ నెంబర్ 2 కేస్ నెంబర్ 3 లో కూడా ఏదైనా ఒక లెగ్ మాత్రమే స్టాప్ లాస్ టచ్ అవుతుంది, అదర్ లెగ్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కేస్ నెంబర్ 4 వాలటైల్ మార్కెట్స్. అంటే మార్కెట్ ఒకవేళ సడన్ గా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ సడన్ గా ఫాల్ అయితే ఈ ప్రాసెస్ లో ఇంక్రీజ్ అయినప్పుడు కాల్ కి సంబంధించిన ఎస్ఎల్ హిట్ అవుతుంది, వేరాస్ పుట్ కి సంబంధించిన ఎస్ఎల్ కూడా హిట్ అవుతుంది. సో అప్పుడు 2 లెగ్ నుంచి మనం లాస్ తీసుకోవాలి. ఇక్కడ $50 లాస్, ఇక్కడ $50, ఆల్మోస్ట్ $100 వరకు మనకు లాస్ వచ్చేస్తుంది, విచ్ ఇస్ క్వైట్ హై. మరి దీని నుంచి తప్పించుకోవడానికి మనకున్న మెథడ్ ఏంటి? సింపుల్ లాజిక్, మనం ఎంటర్ అవుతున్న టైమే మనం సేవ్ చేస్తుంది. ప్రతిసారి సేవ్ చేస్తుందని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఈ వోల్టైల్ మొమెంటం మనం ఎంటర్ అవుతున్న టైం పీరియడ్ లో రాదు. బికాస్ మీరు ఎంటర్ అవుతున్న టైం పీరియడ్ ఆల్మోస్ట్ 3 PM బిట్ కాయిన్స్ లో కానీ ఫోరెక్స్ లో కానీ మొమెంటం ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే ఐదర్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ లో లేదా యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ లో చాలా హై మొమెంటం ఉంటుంది, హై లిక్విడిటీ ఉంటుంది, హై వొలటైలిటీ ఉంటుంది. నార్మల్ మన ఇండియన్ మార్కెట్స్ ట్రేడింగ్ అవర్స్ లో మీరు బిట్ కాయిన్ లో షార్ప్ మొమెంటమ్స్ కానీ ఒక డైరెక్షనల్ మొమెంటం ఎప్పుడు విట్నెస్ చేయలేదు. చాలా రేర్ కండిషన్స్ అంటిల్ ఆర్ అన్లెస్ ఏదైనా సడన్ న్యూస్ వస్తే తప్ప. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి మార్కెట్ 3 o'clock నుంచి 5:30 వరకు ఒకటే రీజన్ లో చాలా తక్కువ నారో రీజన్ లో కన్సాలిడేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ఎస్ మార్కెట్ ఏదన్నా ఆల్రెడీ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయితే ఒకటే డైరెక్షన్ లో పైకి వెళ్ళడం లేదా ఒకటే డైరెక్షన్ లో కిందకి రావడం జరుగుతుంది. కానీ అప్ అండ్ డౌన్ వాలటైల్ స్పైక్స్ అనేది ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో రావు. అందుకనే మనం ఈ స్ట్రాటజీని ఎర్లీ మార్నింగ్ సెషన్ లో ఎంటర్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మార్కెట్ లో వాలటైలిటీ తక్కువ ఉంటుందో, ఎప్పుడైతే పీపుల్ పార్టిసిపేషన్ తక్కువ ఉంటుందో ఆ తక్కువ టైం పీరియడ్ లోనే మనం ఎంటర్ అయిపోయి ప్రీమియం డికెన్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నాం. సో దిస్ ఇస్ అ సింపుల్ రూల్. అందుకని మనం వాలటైలిటీ నుంచి తప్పించుకోవచ్చు ఈ టైం పీరియడ్ లో. అలా కాకుండా మీరు మార్నింగ్ 9 o'clock కి స్ట్రాటజీ బీట్ చేస్తే మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్ ఓపెనింగ్ టైం పీరియడ్ లో ఖచ్చితంగా వాలటైలిటీ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ లో మీకు లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్లు స్టాప్ లాస్ టచ్ అయ్యి మాక్సిమం లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై మనం 3 o'clock ఎంటర్ అవుదాం. ఇంకా సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే 3:30 or 4 o'clock ఎంటర్ అవ్వండి. మేబీ ప్రీమియమ్స్ తక్కువ ఉండొచ్చు, బట్ విన్నింగ్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో సింపుల్ రూల్ బేస్ ఫాలో అయితే సరిపోతుంది. సో ఒకసారి ఈ స్ట్రాటజీ మనం ఎంటర్ అవుతున్నప్పుడు మార్జిన్ ఎంత అవుతుంది, మార్జిన్ మోడ్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ చూపిస్తాను. సో వన్స్ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళాక ఇక్కడ మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ బిట్ కాయిన్ కి సంబంధించి ఎక్స్పైరీ చూడొచ్చు. ఈ రోజు 4th July మనకి 5:30కి ఎక్స్పైరీ జరుగుతుంది. సో ప్రెసెంట్ బిట్ కాయిన్ ప్రైస్ $62,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మీ మార్జిన్ మోడ్ ని మీరు క్రాస్ మార్జిన్ మోడ్ లో సెట్ చేసుకోవచ్చు, లేదా పోర్ట్ఫోలియో మార్జిన్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎడ్డి మనీకి సంబంధించి ఒక కాల్ ని ఒక పుట్ ని సెల్ చేద్దాం. లైక్ స్ట్రాటజీ బిల్డర్ ఆన్ చేసుకొని మీరు స్ట్రాటజీ బిల్డర్ లో ఎడ్డి మనీకి సంబంధించిన కాల్ అండ్ పుట్ ని రెండింటిని సెల్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే నేను లెవరేజ్ 25x సెట్ చేశాను, బట్ నేను జనరల్ గా రికమెండ్ చేసేది 10x లెవరేజ్. సో ఇది బిగినర్స్ కి. బట్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే 25x కూడా తీసుకోవచ్చు, బట్ 25x దాటి లెవరేజ్ తీసుకోవద్దు. సో దట్ ఈస్ ద మాక్సిమం లెవరేజ్ ఫర్ ద సేఫెస్ట్ సైడ్. సో 25x లెవరేజ్ విత్ 500 లాట్స్ ప్లాన్ చేద్దాం. సో బిగినర్స్ ఎక్కువ లెవరేజ్ తీసుకోవద్దండి. మీరు ఎక్కువ లెవరేజ్ తీసుకుంటే మీకు వచ్చే తక్కువ స్టాప్ లాస్ కూడా క్యాపిటల్ చాలా ఫాస్ట్ గా వైపౌట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు అడ్జస్ట్మెంట్స్ ఎఫెక్టివ్ గా చేయగలరు, కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ లో ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వగలరు అనుకుంటే అప్పుడు హై లెవరేజ్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ సీ మనం 25x లెవరేజ్ తీసుకున్నాం అండ్ 500 లాట్స్ తీసుకుంటే మీకు $2,500 అవుతుంది. అప్రాక్సిమేట్లీ 2.5 lakh రౌండ్ ఫిగర్. ఇన్ బిట్వీన్ 2 నుంచి 2.5 lakh లో మనం 500 లాట్స్ తో ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు మాక్సిమం ప్రాఫిట్ వస్తే $90 వరకు వస్తుంది. అండ్ లాస్ అనేది అన్లిమిటెడ్ కాబట్టి మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం కాబట్టి లాస్ కూడా ఇక్కడ మనకి లిమిటెడ్. ఒక లెగ్ నుంచి మనకి ఏదైనా లాస్ వచ్చినా అదర్ లెగ్ కాంపన్సేట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ మీరు మార్జిన్ ఇంకా తగ్గించుకోవాలనుకుంటే ఇన్స్టెడ్ లెవరేజ్ ని పెంచుకోవడం కంటే మార్జిన్ మోడ్ ని మార్చుకోండి. సో మార్జిన్ మోడ్ ని మీరు పోర్ట్ఫోలియోలో సెట్ చేసుకోండి. పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే మీకు ఇంకా మార్జిన్ మోడ్ ఇంకా తగ్గుతుంది. బికాస్ పోర్ట్ఫోలియో అనేది హెడ్జింగ్ కిందకి వస్తుంది పోర్ట్ఫోలియో మోడ్ అనేది. సో అందులో మీరు హెడ్జింగ్ చేసుకుంటున్నారు కాబట్టి న్యూట్రల్ లెవెల్ లో వెళ్తారు కాబట్టి మీకు మార్జిన్ ఇంకా డిక్రీజ్ చేస్తారు. సో ఇప్పుడు పోర్ట్ఫోలియో మోడ్ లో మీరు ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ సంబంధించి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ 62,600 సంబంధించిన కాల్ ని పుట్ ని సెల్ చేసుకోండి. 500 లాట్స్ ఇక్కడ కూడా సేమ్ మాక్సిమం ప్రాఫిట్ మీకు వచ్చేది $91. ఇక్కడ $320 అయిపోతుంది. చాలా తక్కువకి మీకు పోర్ట్ఫోలియోలో ఎక్కువ లాట్స్ చేసుకోవచ్చు. బట్ అలాగని ఓవర్ లాట్స్ ఎక్కువ వెళ్ళిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 లాట్స్ తీసుకున్నారు, స్టాప్ లాస్ తక్కువ ఉన్నప్పటికీ లాట్స్ ఎక్కువ కాబట్టి మీకు వచ్చే లాస్ వాల్యూ కూడా పెరిగిపోతుంది. సో ఎప్పుడైనా లెవరేజ్ ని పొజిషన్ సైజింగ్ ని మన లిమిట్ లో పెట్టుకోవాలి. లేదంటే 2 సైడ్ లాస్ వచ్చిందంటే మీ పోర్ట్ఫోలియోలో మెజారిటీ ఆఫ్ ది క్యాపిటల్ 1 single లాస్ అయిపోతాం. సో 2 లిమిట్
లిమిట్ లో పెట్టుకుని చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక చిన్న సజెషన్ నేను ఇచ్చేది, మీరు ఎంత అవుతున్న టైం పీరియడ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ పుట్ సెల్ చేస్తున్నారు, ఇమాజిన్ కాల్ ప్రీమియం $100 దగ్గర ఉంది, పుట్ ప్రీమియం $50 దగ్గర ఉంది అనుకుందాం. ఇలాంటి సినారియోలో మీరు ట్రేడ్ చేయొద్దు. అంటే కాల్ పుట్ ఈక్వలెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ 100, పుట్స్ అరౌండ్ ఒక $85 నుంచి $90 మధ్య ట్రేడ్ అవుతుంది అనుకోండి, దిస్ ఈస్ కన్సిడరబుల్లీ గుడ్. బట్ ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినారియో తీసుకుందాం. ఈ సినారియోలో మీకు ఒకవేళ మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, కాల్ కి సంబంధించిన ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అయ్యి మీ స్టాప్ లాస్ టచ్ అవుతుంది. 50% స్టాప్ లాస్ అనుకున్నాం కాబట్టి మీకు ఇక్కడ $50 లాస్ వస్తుంది. వేరే పుట్ నుంచి వచ్చేది కూడా మీకు $50 కదా. అంటే ఇక్కడ వచ్చిన లాస్ ఇక్కడ కాంపన్సేట్ చేసినప్పటికీ మీకు ప్రాఫిట్ అయితే రావట్లేదు, న్యూట్రల్ గా క్లోజ్ అవుతున్నారు. సో అందుకని రెండు ఈక్వలెంట్ గా ఉన్నప్పుడు ఎంటర్ అవ్వండి. లేదా ఇంకా సింపుల్ గా వెళ్తాను అనుకుంటే, ఇంకా దీన్ని ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే 3 PM కి గో టు ఆప్షన్ చైన్. ఆప్షన్ చైన్ లోకి వెళ్ళి కాల్ కి సంబంధించిన ప్రీమియం ఏదైతే $100 దగ్గర ట్రేడ్ అవుతుందో ఆ పర్టికులర్ లెగ్ ని మీరు సెల్ చేయండి, ఆ పర్టికులర్ స్ట్రైక్ ని సెల్ చేయండి. అలాగే పుట్ కూడా ఏదైతే $100 దగ్గర ట్రేడ్ అవుతుందో దీనికి సంబంధించిన స్ట్రైక్ నథింగ్ బట్ లెగ్ ని సెల్ చేయండి. అప్పుడు మేబీ ఒకటే లెగ్ సంబంధించిన కాల్ పుట్ సెల్ అవ్వదు, స్ట్రాడిల్ కాదు, అది స్ట్రాంగిల్ అవ్వచ్చు. స్ట్రాంగిల్ అంటే ఒక అవుట్ ఆఫ్ ది మనీ కాల్, ఒక అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ని సెల్ చేస్తే స్ట్రాంగిల్ అంటాం. అదే ఒకటే స్ట్రైక్ సంబంధించిన కాల్ పుట్ ని సెల్ చేస్తే స్ట్రాడిల్ అంటాం. సో మీరు ఎంటర్ అవుతున్నప్పుడు రెండింటికి ఈక్వల్ ప్రీమియమ్స్ లేకపోతే, ఈక్వల్ అంటే ఎగ్జాక్ట్ గా ఉండాలని కాదు, ఒక 10-20 పాయింట్స్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు, బట్ మోర్ దాన్ 50% చేంజ్ ఉందంటే డిఫరెన్స్, అప్పుడు ఆ సినారియోలో ఒకటే ప్రీమియం దగ్గర ట్రేడ్ అవుతున్న డిఫరెంట్ స్ట్రైక్స్ ని తీసుకోండి. సో వాటిని మీరు ఎంటర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆప్షన్ చైన్ చూసుకోండి, మనకి ఎట్ ది మనీ స్ట్రైక్ దగ్గర ఎలా ఉంది, ఇప్పుడు కాల్ పుట్ చూసుకుంటే మనం ఇక్కడ మార్క్ ప్రైస్ చూసుకోవాలి. ఇది $136 దగ్గర మనకి మార్క్ ప్రైస్ కనిపిస్తున్నట్లయితే ఇక్కడ $61 దగ్గర కనిపిస్తుంది. సో రెండిట్లో చాలా బిగ్ డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ డబుల్ సైజ్ ఉంది కాబట్టి. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇప్పుడు 100 నియరెస్ట్ గా ట్రేడింగ్ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు పుట్ సైడ్ ఆల్మోస్ట్ 100 కి నియరెస్ట్ గా $136 ఉంది. కాల్ సైడ్ కూడా చూసుకుంటే 62,400, కాల్ సైడ్ $155. సో దీనికి సంబంధించిన కాల్ ని సెల్ చేసి దీనికి సంబంధించిన పుట్ ని సెల్ చేసుకోండి. సో వెరీ క్లోజ్ టు ఈక్వలెంట్ ప్రీమియమ్స్. అప్పుడు రిస్క్ కూడా కొంచెం నియర్ బై ఉంటుంది. అంటే ఒక లెగ్ స్టాప్ లాస్ టచ్ అయినా ఇంకొక లెగ్ కాంపన్సేట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది, రైట్? సో ఇలా మీరు ఆప్షన్ సెల్లింగ్ ఇంట్రాడే ప్రతిరోజు చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా మేజర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఫెడ్ మీటింగ్స్ కానీ ఏదైనా మేజర్ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నప్పుడు అలాంటి డేస్ మార్కెట్ ని అవాయిడ్ చేసుకోండి. బట్ నార్మల్ డేస్ లో ప్రతిరోజు మనం ఈ ఆప్షన్ సెల్లింగ్ ఇంట్రాడే స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోవచ్చు. మనకి బిట్ కాయిన్ 365 days 24/7 ట్రేడ్ అవుతుంది. సో ఈవెన్ సాటర్డే సండే హాలిడేస్ లో కూడా మనం ఇందులో ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. సో బేసిక్ ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ. మనం ఫాలో అవ్వాల్సింది జస్ట్ రూల్స్ ని మాత్రమే. రూల్స్ ని యాస్టిస్ గా ఫాలో అయితే చాలు. ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్స్ కూడా మనం స్టాప్ లాస్ ని పెట్టుకున్నామంటే స్టాప్ లాస్ ని 100% రెస్పెక్ట్ చేయాల్సిందే, రైట్? సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోకి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలా బిట్ కాయిన్ సంబంధించి ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో మీకు ఏ టాపిక్ మీద కావాలో చెప్తే ఆ టాపిక్ రిలేటెడ్ గా ఎడ్యుకేషనల్ వీడియోస్ మీకు చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ సంబంధించిన ఫ్రీ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన రిఫరల్ లింక్ ఇస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఇమీడియట్ గా బిట్ కాయిన్ సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.